అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనం అంటే భోజనం అని అర్థం. మరి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేదే ఈ బోనం. మరి ఈ బోనాల పండుగ తెలంగాణలో అత్యంత పవిత్రమైన పండుగ. మరి ఈ ప్రత్యేకమైన రోజు మన సెట్కు విచ్చేశారు రేలారే గంగ గారు, ప్రముఖ జానపద గాయని. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గంగా గారిని ఆహ్వానించేద్దామా? ప్లీజ్ వెల్కమ్ అండి. హాయ్ మాధురి. హాయ్ గంగా గారు, బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మాధురి. అందరికీ నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకి అభిరుచి ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆహా, మీ వాయిస్ నోట్ తెరవంగానే ఒక బేస్ ఉంటుంది కదా, అది వచ్చేస్తుంది కదా జానపద గాయనీలందరికీ కూడా. ఒక మంచి పాట మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. తప్పకుండా. బోనాల పండుగ అంటేనే తెలంగాణలో ఫేమస్ కదా. మామూలుగా బోనాల పండుగ అమ్మవారి పాట పాడుకుందాం మొదటిగా. తప్పకుండా. బోనమెత్తినం తల్లి బోనమెత్తినం, బంగారు తెలంగాణ బోనమెత్తినం. బోనమెత్తినం తల్లి బోనమెత్తినం, బంగారు తెలంగాణ బోనమెత్తినం. గట్టమెత్తినం తల్లి గట్టమెత్తినం, గ్రామ దేవతల గట్టమెత్తినం. అర గట్టమెత్తినం తల్లి గట్టమెత్తినం, గ్రామ దేవతల గట్టమెత్తినం. అర బోనమెత్తినం తల్లి బోనమెత్తినం, బంగారు తెలంగాణ బోనమెత్తినం. బోనమెత్తినం తల్లి బోనమెత్తినం, బంగారు తెలంగాణ బోనమెత్తినం. పట్టు చీర తెచ్చి పొట్టు పెట్టినామమ్మా, జాతరోల జనమంతా కదిలినారమ్మా. పట్టు చీర తెచ్చి పొట్టు పెట్టినామమ్మా, జాతరోల జనమంతా కదిలినారమ్మా. నిన్ను చూడ రెండు కళ్ళు చాలబోయమ్మా, ఒళ్ళంతా కళ్ళు చేసి చూడాలమ్మా. మా ఒళ్ళంతా కళ్ళు చేసి చూడాలమ్మా. లోకానమై మగల్ల తల్లి నీవే, ఈ లోకానమై మగల్ల తల్లి నీవే. నిన్ను చూస్తే మా జన్మ ధన్యమైతదే. బోనమెత్తినం. చాలా అంటే చాలా బాగుంది. ఆ పాట వింటున్నప్పుడు ఆ లిరిక్స్ దానికి తోడు అబ్బా ఇంకా 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 తన్మయత్వంలోకి తీసుకెళ్ళిపోతాయన్నమాట. చాలా బాగుంది. రేలారే గంగ గారు, మీకు ఒక ఇనిషియల్ అయిపోయింది రేలారే గంగ అన్నది. ఆ రేలారే అన్న పేరు మీ ఇనిషియల్ గా ఎలా వచ్చిందో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా. అందరికీ తెలిసిందే, ఇంకోసారి గుర్తు చేసుకున్నట్టు అవుతుంది. సో గంగా గారు, మరి ఇండియన్ కిచెన్కి వచ్చారు, మరి స్పెషల్ వంటకాలు దట్టు బోనాల్ స్పెషల్ మీరు వచ్చారు కాబట్టి మీ నుంచి స్పెషల్ వంటకాలను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఓకే, తప్పకుండా. రెడీయా? రెడీ. ఓకే, మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు మాకు? బోనాల స్పెషల్ కాబట్టి పనస గింజల సోయాపాల అన్నం పరిచయం చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అమ్మవారికి చాలా రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు కాబట్టి అందులో ఇదొకటి. ఓకే, అట్లా పరిచయం చేద్దాం అనుకుంటున్నా. తప్పకుండా. పేరు కూడా చాలా బాగుంది. పనస గింజలు అనగానే అరే చాలా వెరైటీగా ఉంది ఇది అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. మరి పనస గింజల సోయా పాలు అన్నం తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పనస గింజల సోయా పాలు అన్నం తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. పనస గింజలు ఉత్తిగా తినడానికి కూడా చాలా బాగుంటాయి కదా. సో దాంతో సోయా పాలతోటి ఇప్పుడు మనం అన్నం తయారు చేసుకోబోతున్నాం. ఇంకా స్టార్ట్ చేసేద్దామండి. తప్పకుండా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడమే కదా. ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ నేను చేస్తాను, ఓకేనా? ఓకే, మొహమాట పడకండి అడగడానికి. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి గంగా గారు, రేలారే గంగా ఇనిషియల్ గా ఎలా మారిపోయింది మాకు చెప్పండి. 2007-8లో రేలారే రేలా అనే కార్యక్రమంలో నేను టైటిల్ రన్నర్గా నిలబడడం జరిగింది. సో అట్లా నాకు రేలారే గంగా అని పేరు వచ్చేసింది. నేను మొట్టమొదటిసారిగా టీవీ షోలో పాల్గొన్న ప్రోగ్రామ్ అన్నమాట అది. ఓకే, అట్లా నాకు ఆ పేరు వచ్చింది. ఫస్ట్ దానికే మీ తడాకా ఏంటో చూపించారు. ఓకే, ప్యాన్ కూడా వేడైంది. ఏం వేస్తున్నారు ఇప్పుడు? ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. ఒకసారి కావాలా? ఇదిగో. కొంచెం నెయ్యి వేసుకొని పనస గింజలు నెయ్యిలో ఫస్ట్ కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం ఉడికించుకున్న పనస గింజలు నీటిలో కాస్త మనం ఫ్రై చేసుకోవాలి అంతే. సో గంగా గారు, ఈ జానపద గాయని అవ్వాలి అన్న ఈ ఆలోచన ఎప్పటి నుంచి చిగురించింది?
నేను నార్మల్గా 6th క్లాస్ నుంచే అండి. 6th క్లాస్లో మా తెలుగు టీచర్ సార్ జ్ఞానేశ్వర్ సార్ అని ఉండే. సార్ నన్ను 15th ఆగస్టు జనవరి 26కి అలా పాటలు పాడతాం కదా, ఆ టైంలో నాతో సార్ పాట పాడించడం జరిగిందనమాట. సో అప్పటి నుండి నాలో అంటే సింగింగ్ కళ ఉంది అనేది ఇంట్లో అమ్మ కానీ అక్క కానీ అట్లా గుర్తించి నన్ను ఎంకరేజ్ చేసారు అనమాట. ఓకే ఓకే. ఇట్లా కొంచెం దూరంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి. ఓకే, ఆ బౌల్లోకి తీసేసి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ మిగతా నెయ్యి ఉంది కదా, ఇది మొత్తం వేసేసుకొని ఇవి అన్నీ దీనికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ తాలింపు వేసుకోవాలి. నెయ్యి బాగా వాడుతున్నాం మనం ఇందులో. అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి కూడా బాగుంటుంది కదండి. ఇలా చేస్తారా? నేనా వంటలు అప్పుడప్పుడు ఎందుకంటే టైం ఉండదు కదండి మాకు. నేను జాబ్ కూడా చేస్తానన్నమాట. ఓకే, డిపార్ట్మెంట్ లాంగ్వేజ్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్లో ఓకే చేస్తాను. ఇంకా మళ్ళీ ఈవెంట్స్ అటు ఇటు అన్నమాట. ఇది ఇంచుమించు ఏంటంటే 2 పడవల మీద కాలన్నట్టుగానే. ఎలా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు మరి మీ లైఫ్? అలవాటు అయిపోయింది. ఈజీగా చెప్తున్నారు అలవాటు అయిపోయిందని. ఇక్కడ మనకి నెయ్యి కూడా కరిగిందండి. ఇప్పుడు పచ్చిమిర్చిలు వేసుకోవాలి, హోల్ గరం మసాలా, తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లి ఒకసారి కలిపేసుకుందాం. సో మీరు మ్యారీడ్? నాకు ఒక బాబు. మా బాబు ఇప్పుడు 5th క్లాస్ అండి. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ బేగంపేట ఎయిర్పోర్ట్ స్కూల్లో టీచర్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ అన్నమాట. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఓకే, అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మళ్ళీ పల్లీలు వేసుకోవాలి. ఓకే. స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే డిజేబుల్ పిల్లలు, స్పెషల్ చిల్డ్రన్ కి చెప్పేది ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్. ఓకే ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మొత్తం మీద మీరైతే పాటలు పాడుతూ జానపద గాయాలన్నీ కూడా పాడుతూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. సో మీ వారు చక్కగా సోషల్ సర్వీస్ లో ఆయన ప్రొఫెషనలిజం కూడా ఆయన చూపించుకుంటున్నారు. చాలా బాగుంది, మంచి కపుల్. థ్యాంక్ యూ అండి. ఓకే, నెక్స్ట్ బిర్యానీ ఆకు వేసాను. తర్వాత అల్లం, చిన్నగా తరుముకున్న అల్లం, కొంచెం కొత్తిమీర, ఇది మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. జీలకర్ర. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ జీడిపప్పు అండి. తర్వాత ఇవి పాలు యాడ్ చేసుకో. సోయా పాలు. లైట్గా వేయండి. చూడండి, ఓకేనా? ఇది కొంచెం మరిగిన తర్వాత రైస్ వేసి కలుపుకోవడం. ఓకే, ఇది మరగాలి, పాలు బాగా మరగాలన్నమాట. ఓకేనండి, ఒకసారి ఎంతవరకు వచ్చిందో చూద్దామా మనం. ఇది కొంచెం మరగాలని చెప్పాను కదా, పాలు మంచిగా ఉడకబెట్టుకొని మరిగించుకోవాలి. ఇది వాటర్ కూడా యాడ్ చేసాం కదా మనం. అవును. ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. పూనివనా? ఒకసారి, ఎక్కువ వేసుకోవద్దు. కొద్దిగా సాల్ట్. తర్వాత ఇప్పుడు రైస్ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఓకే. ఆ సోయా పాలు ఫ్లేవర్ అంతా కూడా రైస్లోకి పడుతుంది మంచిగా. ఇలా కలుపుతూ చక్కగా ఆడుతూ పాడుతూ పని చేసుకోవాలంటారు కదా. అలాగే బోనాల సందర్భంగా కూడా ఏం చేసినా కూడా మన భావం ఎలా ఉంటుందో, అమ్మవారికి సమర్పించే నైవేద్యం దాని ప్రభావం మనకి తిన్నాక ప్రసాదం ఆ విధంగా ఉంటుంది. అవును కదా. సో ఇప్పుడు చక్కగా మనం కలుపుతున్నాం కాబట్టి మీరు ఒక మంచి పాట అందుకోండి. తప్పకుండా. మామూలుగా అంటే అమ్మవార్లు చాలా రకరకాలుగా
రూపాలు అమ్మవారు చాలా రకరకాల రూపాల్లో ఉంటారు కదా. సో ఈ పాట అంటే ఇది చాలా గ్రామీణ ప్రాంతంలో సేకరించిన పాట అన్నమాట. విలేజ్లో అమ్మమ్మల దగ్గర అట్లా సేకరించిన పాట. చాలా ఫేమస్ ఈ పాట కూడా. రేణుకా ఎల్లమ్మకు పందిరి వేయంగా, రేణుకా ఎల్లమ్మకు పందిరి వేయంగా, రేణుకా ఎల్లమ్మకు పందిరి వేయంగా, పందిరి మీదాడింది నాగు, పందిరంచు మీదాడింది నాగు, పందిరి మీదాడింది నాగు, పందిరంచు మీదాడింది నాగు. రేణుకా ఎల్లమ్మకు బోనం ఎట్టంగా, రేణుకా ఎల్లమ్మకు బోనం ఎట్టంగా, బోనం మీదాడింది నాగు, బోనం మంచు మీదాడింది నాగు, బోనం మీదాడింది నాగు, బోనం మంచు మీదాడింది నాగు. సూపర్ లిరిక్స్ ఎంత బాగుంటున్నాయంటే పాటకి ఒక ఊపు వచ్చేస్తుంది కదా. నిజంగా స్టేజ్ మీద మీరు పెర్ఫామ్ చేస్తున్నప్పుడు మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఊగిపోతూ భక్తితో ఊగిపోతూ ఉంటారు కదా ఇలాంటి పాటలతోటి. చాలా బాగుంది ఈ పాట. సేకరణ పాట, చాలా మంచి పాట. అవునవును, చాలా బాగుంది. ఇది చక్కగా కలిసిపోయింది మనకి అన్నంతో కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తారు? పనస గింజలు, నెయ్యిలో వేయించుకున్న పనస గింజలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మిగిలిన కొత్తిమీర ఉంది కదా, ఇది పైనుంచి ఇట్లా వేసుకోవచ్చు. ఓకే, సో ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనా? నేను తీసేస్తాను సర్వింగ్ ప్లేట్లోకి. ఓకే, చూసారు కదా, వేడి వేడిగా పనస గింజల సోయా పాలు అన్నం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పనస గింజల సోయా పాలు అన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 1 కప్పు, ఉడికించిన పనస గింజలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 6, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, సోయా పాలు 1 కప్పు, ఉడికించిన అన్నం 1 కప్పు. పనస గింజల సోయా పాలు అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో ఉడికించిన పనస గింజలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక అందులో పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు, బిర్యానీ ఆకు, అల్లం ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, జీడిపప్పు వేసి వేగాక అందులో సోయా పాలు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరిగాక సరిపడా ఉప్పు, ఉడికించిన అన్నం వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మరిగించుకుని చివరిగా వేయించుకున్న పనస గింజలు, కొత్తిమీర వేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పనస గింజల సోయా పాలు అన్నం రెడీ. పనస గింజల సోయా పాలు అన్నం తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామండి. తప్పకుండా. మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా వచ్చిందో ఏంటో అన్నది ఏమన్నా ఉందా? అవును, ఎందుకంటే ఇంట్లో చేసుకునేది వేరే ఉంటది కదా. సో ఇంట్లో ఎలా అయినా తినేస్తాం కదా, కానీ ఇప్పుడు ఈటీవీ ప్రేక్షకులకి చూపించాలంటే కొంచెం మీరు అమ్మవారి పాటలు పాడుతూ చేశారు కాబట్టి కాస్త అటు ఇటు అయినా ఆ పాటల ప్రభావం ఇందులోకి వెళ్ళిపోయి రుచి మాత్రం చాలా బాగా వచ్చేస్తుంది. ఇదిగోండి, తీసుకోండి. థ్యాంక్ యూ అండి. నేను టేస్ట్ చేస్తున్నాను ఫస్ట్. ఈ లోపల ఉప్పును ఊరుకోండి మీరు. బాగుంది. ఆ పనస గింజతో పాటు తింటే చాలా బాగుందండి. పనస గింజలు చాలా మంచిదంటే ఆరోగ్యానికి. అవును, బాగుంది. నేను చెప్పాను కాబట్టి చాలా బాగుంది. బేసిక్గా అంటే పనస గింజలు, పనస పండు చాలా హెల్త్కి మంచిది అని అంటారు కదా. నెక్స్ట్ వంట ఏం పరిచయం చేస్తున్నారు? అలసందుల పాకం గారెలు. పాకం గారెలు అన్నది భలే వైబ్రేటింగ్ గా ఉందండి. అలసందలతో కూడా చేసుకోవచ్చా? ఓకే, అంటే గారెలు రకరకాలుగా చేసుకోవచ్చు కదా. మినపప్పు గారెలు మినపప్పు గారెలంగా ఇది కూడా ఒక రకం అన్నమాట. చాలా హెల్దీ కదా. అవును. ఓకే, మరి నేర్చేసుకుందామా అండి అలసందల పాకం గారెలు. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి.
అలసందల పాకం గారెలు తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అలసందలను అయితే ఫస్ట్ మనం నానబెట్టేసుకుంటాం. అవును, అయితే నానబెట్టుకోవాలి. సో ఇంక స్టార్ట్ చేద్దామా మరి? తప్పకుండా. గారెలు ఎప్పుడెప్పుడు వేసుకోవాలనిపిస్తుంది. ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ ఆయిల్ పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆయిల్ కాగేలోపు మనం ఇవి నానబెట్టుకున్న అలసందలు గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, నేను చేసుకుని వచ్చేస్తాను. నాకు తెలిసి కాస్త వాటర్ లేకుండానే చేయాలేమో ఇది. అమ్మో, వాటర్ వేయద్దు, ఎందుకంటే ఇందులో మనకు కాస్త ఉడకబెట్టినయే కాబట్టి చూడొచ్చు, చూసుకుని వేసుకోవాలి అంతే. అంతే, వాటర్ ఏం అవసరం ఉండదు నార్మల్గా అయితే. సో నేను మిక్సీ పట్టుకుని వచ్చేస్తాను అయితే. ఈ విధంగా వచ్చే సరిపోతుంది కదా. చిన్న చిన్న గారెలు వేసుకోవచ్చు. ఇప్పుడు పిండి పక్కన పెట్టేసుకొని మనం బెల్లం పాకం చేసుకోవాలి. ఓకే, బెల్లం వేసేస్తారా? చూడండి వాటర్ వేస్తున్నా. ఓకే అండి, సో ఇది పాకం అవుతూ ఉంటుంది. ఈలోపు ఏం చేయొచ్చు మనం? ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. వేసేనా? బెల్లం పాకంలో తర్వాత చిటికెడు సాల్ట్ ఇందులో వేసుకొని, సోంపు ఇందులో వేసుకొని మనం గారెలు వేసుకోవాలి. ఇప్పుడు ఓకే, స్పూన్ కొద్దిగా ఉప్పు సరిపడా, సోంపు. ఓకే, సో బోనాల హడావిడి మీ ఇంట్లో అయితే ఎలా ఉంటుందండి? ఎలా చేసుకుంటారు? బోనాల హడావిడి అంటే నార్మల్గా మా ఇంట్లో పండగ రోజు చేసుకుంటాం, కానీ ఎక్కువ మాకు పండగలకి ఈవెంట్స్ ఉంటాయి కదా అండి, ఎక్కువ ఈవెంట్స్కి వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా ఇంట్లో కంటే ఎక్కువ బయటనే మా ఫెస్టివల్స్ అన్ని. అవునా? ముఖ్యంగా ఆర్టిస్టులకి, సింగర్స్కి బోనాల సీజన్ తర్వాత నవరాత్రులప్పుడు కానీ ఇలాంటప్పుడు మాకు రెగ్యులర్ ఈవెంట్స్ ఉంటాయి కదా, బిజీ. సో ఆల్మోస్ట్ ఇంకా బయటనే ఉంటుంది, ఇంట్లో కూడా చేసుకుంటాం. బాగా చేసుకుంటాం. బోనం ఎత్తారా ఎప్పుడన్నా మీరు? లేదు, అంటే ఇట్లా వంచాని అంటారు కదా ఇంట్లో, ఆనవాయితీ. ఆనవాయితీ. ఓకే, తెలంగాణలో అట్లా అంటారు అనమాట. అట్లా ఉంటే బోనం సమర్పిస్తారు కదా, మాకు అలా లేదన్నమాట. నార్మల్గా ఇంట్లోనే పూజ చేసుకొని పండుగ చేసుకుంటాం, సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, టెంపుల్కి వెళ్తూ ఉంటారు. ఓకే, ఇంక గారెలు వేసుకోవడమేనా ఆలస్యం? పాకం కూడా అంతవరకు వచ్చింది. గంగా గారు, మిమ్మల్ని గంగా గారు రేలారా గంగా గారు, రేలారా గంగా గారు, అదే అలవాటు అయిపోతుంది. ఓకే, గారెలు మంచి రంగు వచ్చేసింది. అవును, ఇప్పుడు ఈ గారెలు బెల్లం పాకంలో వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు తీసేసుకుందామా అయితే మనము? డ్రై ఫ్రూట్స్ మనం ఇందులో వేద్దాం. డ్రై ఫ్రూట్స్ చూడండి, వీటిని ఎంత బాగా అలంకరిస్తాను నేను. డ్రై ఫ్రూట్స్ గార్నిష్ అంటున్నారు మీరు, చెప్పండి ఇప్పుడు ఏం చేద్దాం? అది ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని సర్వ్ చేసుకోవాలి, బాగుంటాయి టేస్టీగా. వేడి వేడిగా తీయని అలసందల పాకం గారెలు రెడీ అయిపోయాయి.
మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. అలసందల పాకం గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, ఉడికించిన అలసందలు 1 కప్పు, ఉప్పు తగినంత, సోంపు 1 టేబుల్ స్పూన్, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు బాదం కొద్దిగా. అలసందల పాకం గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ఉడికించుకున్న అలసందలు వేసి మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో ఉప్పు, సోంపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో బెల్లం, నీళ్లు, యాలకుల పొడి వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని చేత్తో గారెల్లా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని బెల్లం పాకంలోకి గారెలను తీసుకుని బాగా అద్ది సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి తరిగిన జీడిపప్పు, బాదం వేసి సర్వ్ చేసుకుంటే అలసందల పాకం గారెలు రెడీ. అలసందల పాకం గారెలు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. సరే, మీరు ఎంతో ముద్దుగా వేసుకున్నారు కాబట్టి మీకోసమే ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు తింటారు, నన్ను తినమంటారు? అది ఇష్టం, నేను తింటానైతే. చాలా బాగుంది. సో గంగా గారు చాలా మంచి టేస్టీ వంటకాన్ని మాకు పరిచయం చేశారు. చక్కటి సాంగ్స్ పాడి వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మాధురి గారు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళొకసారి తెలంగాణ ఆడబిడ్డలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి బోనాల పండుగ శుభాకాంక్షలు నా తరపున, అదేవిధంగా మాధురి గారి తరపున, అభిరుచి చూసే ప్రేక్షకులందరికీ, ఈటీవీ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చూశారు కదా, మరి బోనాల పండుగ ప్రత్యేకంగా రేలారే గంగ గారు బోల్డ్ని విషయాలు మనతో పంచుకున్నారు. చక్కటి పాటలు మనకు వినిపించారు. అలాగే 2 టేస్టీ వంటకాలను కూడా పరిచయం చేశారు. చాలా చాలా బాగున్నాయి కదా. మరి ఇందులో ఒకటి పనస గింజల సోయా పాలు అన్నం ఎంత బాగుందో అండి. అండ్ దాంతోపాటు అలసందల పాకం గారెలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవండి ఇవాల్టి బోనాల ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 చక్కటి రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.